అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అందరి ఇళ్లలో ఉన్న కామన్ థింగ్ వాషింగ్ మెషిన్. సో దీని క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి పవర్ సప్లైకి కూడా ప్లగ్స్ కనెక్ట్ అయ్యి లేకుండా చూసుకోండి. సో అది మెయిన్. సో ప్లగ్స్ ఏమైనా కనెక్ట్ అయి ఉంటే రిమూవ్ చేయండి కంపల్సరీ. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ డిటర్జెంట్ ట్రే రిమూవ్ చేస్తున్నాను. ఈ వాషింగ్ మెషిన్కి ఇది రిమూవబుల్, సో అందుకని చెప్పి నేను రిమూవ్ చేస్తున్నాను. అలాగే మిడిల్లో ఉన్న కంఫర్ట్ జోన్ది సెక్షన్ది కూడా, అందులో ఉన్న బ్లూ కలర్ది కూడా రిమూవ్ చేయొచ్చు. సో అందుకని నేను అది కూడా సెపరేట్ చేస్తున్నాను. సో దట్ నాకు క్లీనింగ్కి ఈజీ అవుతుంది ప్రాసెస్ అని చెప్పేసి. సో మనది ఇది ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ కాయిన్స్ లేదంటే డర్ట్ అదంతా కూడా ఇక్కడ అవుట్లెట్లో కలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా నేను క్లీన్ చేస్తున్నాను. సో ఇది రొటేట్ చేస్తే మీకు అందులో ఏమైనా వాటర్ ఉంటే అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వరకు చూపించిన ప్రాసెస్ అంతా కూడా, అంటే డిటర్జెంట్ ట్రే లేదా ఈ అవుట్లెట్ అనేది మీరు వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్, అంటే మీ వీలుని బట్టి మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఎంత ఫ్రీక్వెంట్లీ క్లీన్ చేస్తే అంత బాగుంటుంది. సో నేనైతే 6 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాను ఇది కూడా. సో ఇక్కడ నేను క్లాత్ లేదా ఓల్డ్ టూత్ బ్రష్ హెల్ప్తో క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న హోల్లా కూడా ఉంటుంది ఇంకొకటి. సో మీకు రీచ్ అయితే అది కూడా క్లీన్ చేయడానికి ట్రై చేయండి, బికాజ్ అందులో కూడా డస్ట్ కలెక్ట్ అయి ఉంటుంది. సో మనం కలెక్ట్ చేసిన ఈ పార్ట్స్ అన్నీ కూడా నేను హాట్ వాటర్లో ఓల్డ్ టూత్ బ్రష్ హెల్ప్తో క్లీన్ చేస్తున్నాను. సో దట్ దానికి పట్టిన స్కేలింగ్ అంతా కూడా హాట్ వాటర్లో అయితే కొంచెం తొందరగా వచ్చేస్తుందని నేను దాంట్లో సోక్ చేశాను. చూస్తే కనుక మీకు కలెక్ట్ అయింది కింద డస్ట్ అంతా కూడా. సో ఈ క్లీనింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం డిటర్జెంట్ ట్రే ఉన్న దాంట్లో పైన సైడ్ వాటర్ ఎక్కడి నుంచి అయితే మనకు వస్తుందో మెషిన్లోకి, ఆ అవుట్లెట్ దగ్గర కూడా క్లీన్ చేసుకుందాము. సో మీకు రీచ్ అయినంత వరకు క్లీన్ చేసుకోండి, ఎంత వీలైతే అంత నీట్గా క్లీన్ చేసుకోండి. సో ఈ క్లీనింగ్ కూడా అయిపోయింది. సో మన డిటర్జెంట్ ట్రే నేను బ్యాక్ పెట్టేస్తున్నాను. అండ్ అలాగే మన కింద అవుట్లెట్ది కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను, డస్ట్ కలెక్టింగ్ది కూడా. సో ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ ఇది 6 monthsకి, ఎవ్రీ 6 monthsకి మీరు కంపల్సరీ చేయాలి మీ వాషింగ్ మెషిన్ బాగా ఎక్కువ కాలం రావాలి అంటే. సో ఇది డీస్కేల్ పౌడర్, ఐఎఫ్బి వాళ్ళది. సో ఇది ఎందుకు అంటే స్కేలింగ్ ఫామ్ అవుతుంది కదా వాటర్లో ఉన్న హార్డ్నెస్ వల్ల. సో ఆ స్కేలింగ్ అనేది మనకి మెషిన్ లోపల డ్రమ్లో రిమూవ్ చేయడం కోసం ఇది మీరు 6 monthsకి ఒకసారి చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ పౌడర్ వచ్చేసి నార్మల్ మనం డైలీ సర్ఫ్ అంటే డిటర్జెంట్ ఎక్కడైతే వేస్తామో అక్కడే యాడ్ చేస్తున్నాను. సో ఇది నార్మల్ వాష్ అయితే అక్కడ నుంచి పిక్ చేసుకుంటుంది. సో సెట్టింగ్స్ వచ్చేసి మీ వాషింగ్ మెషిన్లో హైయెస్ట్ సెట్టింగ్ ఏది ఉంటే అది పెట్టండి. ఈ మెషిన్కి అయితే ప్రీ వాష్ ఉంది, సో నేను ప్రీ వాష్ సెలెక్ట్ చేశాను. అండ్ టెంపరేచర్ నేను 90 సెలెక్ట్ చేశాను, లేదంటే మీరు 50 to 70 కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో మెషిన్ ఆన్ చేశాను. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఇంకా ప్రీ వాష్లోనే రన్ అవుతుంది. సో మనం పైన డిటర్జెంట్ ట్రేలో క్లీన్ చేసినప్పుడు ఏదైతే సర్ఫ్ అదంతా కూడా లోపల పడిపోయిందో, ఆ సర్ఫ్ అండ్ లోపల డ్రమ్లో కలెక్ట్ అయి ఉన్న సర్ఫ్ అంతా కూడా అది కలెక్ట్ చేసుకొని క్లీన్ చేస్తుంది. ఇంకా స్కేలింగ్ పౌడర్ అసలు అది ఇంకా టచ్ కూడా చేయలేదు. సో మీరు హైయెస్ట్ సెట్టింగ్ పెట్టడం వల్ల ఇదే బెనిఫిట్. డ్రమ్లో ఏదైనా సర్ఫ్ అలా ఉన్నా కూడా ఫస్ట్ అదంతా క్లీన్ అయిపోయి ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఫ్రెష్గా నార్మల్ వాష్ దగ్గర నుంచి మన సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే స్కేలింగ్ పౌడర్ తీసుకొని అక్కడ నుంచి మన ఫ్రెష్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ వాటర్ అంతా కూడా అవుట్లెట్లో వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మన నార్మల్ వాష్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది స్కేలింగ్ పౌడర్తో రన్ అవుతుంది. సో అందులో మీరు చూస్తే కనుక స్టీమ్ ఎలా ఫామ్ అయిందో చూడండి, హాట్ వాటర్ సెట్టింగ్ పెట్టడం వల్ల. సో నార్మల్ వాష్ అండ్ మీకు పౌడర్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు అది డిటర్జెంట్ ట్రేలో పౌడర్ కలెక్ట్ చేసేసుకుంది. సో ఇప్పుడు ఈ పౌడర్తోనే మనకి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా రన్ అవుతుంది. సో మనకి డ్రమ్ లోపల ఫామ్ అయిన స్కేలింగ్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. సో డోర్ కూడా ఓపెన్ అయింది. సో మెయిన్ పవర్ సప్లై రిమూవ్ చేయండి. సో పవర్ సప్లై రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే కనుక మీకు మళ్ళీ కొత్త దానిలాగా అయిపోయింది వాషింగ్ మెషిన్. సో మీకు రియాలిటీలో అంటే మీరు చేసినప్పుడు మీకు ఇంకెక్కువ క్లియర్గా తెలుస్తుంది వీడియోలో కన్నా కూడా. సో ఇప్పుడు ఇంకా తడిగా ఉన్నప్పుడే మనం ఈ రబ్బర్ మ్యాట్ గ్యాప్లో కూడా
ఉంటుంది లైమ్ స్కేలింగ్ ఫామ్ అయి ఉంటుంది. సో అది కూడా ఇలా ఒక క్లాత్ హెల్ప్‌తో క్లీన్ చేసుకోండి. సో నేను ఇది ఆల్ ఓవర్ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత డస్ట్ కలెక్ట్ అయిందని చెప్పేసి. సో ఈ రబ్బర్ మ్యాట్ క్లీనింగ్ కూడా యాక్చువల్లీ ఎవ్రీ వాష్ తర్వాత క్లీన్ చేయాలి. బట్ మనకి ఈ బిజీ లైఫ్‌లో టైం ఉండదు కాబట్టి మీరు ఇలా ప్రాసెస్ అయినప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు క్లీన్ చేయడానికి ట్రై చేయండి. సో నార్మల్గా వాటర్ వెళ్ళే అవుట్లెట్లోనే కాకుండా ఈ డస్ట్ కలెక్ట్ అయ్యే అవుట్లెట్లో కూడా మనకి లైమ్ స్కేల్ అనేది కలెక్ట్ అవుతుంది. సో నేను ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేసి నార్మల్ వాటర్ కలెక్ట్ చేశాను దీంట్లో. సో ఇప్పుడు నేను నార్మల్గా కొంచెం హాట్ వాటర్ తీసుకొని మగ్లో ఇందాక చూపించిన డ్రమ్లో పోస్తున్నాను డైరెక్ట్గా. సో దట్ ఆ పైప్ సైడ్కి ఉంటుందని చెప్పాను కదా చిన్న హోల్, దాంట్లో నుంచి ఏమైనా ఉంటే అది ఇక్కడ కలెక్ట్ అవుతుంది. సో కలెక్ట్ అవ్వకపోతే మీరు ఒకసారి అందులో ఫింగర్తో పెట్టి చెక్ చేయండి ఏమైనా అక్కడ తట్టిందేమో. సో అదంతా కూడా మీకు కలెక్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో నేను ఈ ప్రాసెస్ అంతా చేసింది ఎందుకు, అసలు ఆ స్కేలింగ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. వాటర్ రిమూవ్ చేశాక ఇక్కడ మీకు ఎండ్లో చూపిస్తాను. సో ఇది వాటర్లో ఉన్న హార్డ్నెస్ వల్ల ఫామ్ అవుతుంది. నార్మల్గా డైలీ యూజ్ చేయడం వల్ల మనకి ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది లోపల డ్రమ్లో. సో ఈ పౌడర్ అంతా కూడా మనం ఇప్పుడు వేసిన ఆ స్కేలింగ్ పౌడర్ వల్ల ఇదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. డ్రమ్కి ఉన్న సర్ఫేస్ మీద నుంచి ఇదంతా రిమూవ్ అయిపోయి ఇది అవుట్లెట్లోంచి వెళ్ళిపోతుంది మ్యాక్సిమం, అండ్ ఇక్కడ కొద్దిగా కలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రిన్స్ ప్లస్ స్పిన్ ఆ మోడ్లో పెట్టి నేను టెంపరేచర్ మళ్ళీ యాజ్ యూజువల్ 90 పెట్టి ఒకసారి ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు వెంటనే బట్టలు వేస్తే కనుక అది కొంచెం బ్లీచ్ అయినట్టో లేదంటే అందులోంచి ఆ రిమూవ్ అయిన స్కేలింగ్ డస్ట్ ఉంటుంది కదా అది బట్టలకు పట్టేయడం అలా అవుతుంది. సో అందుకని చెప్పి ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోవడం కోసం ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ రిన్స్లో పెట్టి స్టార్ట్ చేయండి. సో దట్ ఇంకా ఏమైనా డర్ట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. సో ఆ ప్రోగ్రామ్ కూడా అయిపోయిన తర్వాత వాషింగ్ మెషిన్ ఇలా కొత్త దానిలాగా అయిపోతుంది. సో ఇది వచ్చేసి 7 years ఓల్డ్ వాషింగ్ మెషిన్ అండ్ మేము ఇలాగే క్లీన్ చేస్తాము ఎవ్రీ 6 monthsకి ఒకసారి. సో మీ వాషింగ్ మెషిన్కి కూడా మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ ఎలాంటి వాషింగ్ మెషిన్ అయినా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. బికాజ్ ఏ మెషిన్కి అయినా సరే మెయింటెనెన్స్ అనేది అవసరం, లేదంటే అది తొందరగా పాడైపోతుంది అండ్ మీరు బయట సర్వీస్ వాళ్ళకి వేలు డబ్బులు ఇచ్చి మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే 6 months అనే కాదండి, మిడిల్లో మీరు మెషిన్ని ఎప్పుడైనా ఎక్కువగా వాడినప్పుడు సడన్గా మీ బట్టలు మురికిపోవట్లేదని అనిపించినప్పుడు కూడా మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. సో దట్ మీ మెషిన్ మళ్ళీ కొత్త దానిలాగా అయిపోతుంది. సో ఇంతే అండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.